ఆత్మకూరు బస్ స్టాండ్లో దిగి ఆటోలో వెంకటాపురంకు బయలుదేరాము. వెంకటాపురంలో అక్కడ వచ్చిన భక్తులకు భోజనం వసతి మరియు పడుకోవడానికి మంచి వసతులు కల్పించారు. మేము అక్కడ వెంకటాపురంలో 11:30కి చేరుకొని భోజనం చేసి పనుకున్నాము మరియు ఉదయం 1:30కి లేవడం జరిగింది. తెల్లవారుజామున 1:30కి లేచి మా పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. భక్తులకు మార్గ మధ్యంలో భోజనం చేయుటకు మరియు విశ్రాంతి తీసుకున్నటకు చాలా వసతులు కల్పించారు. వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గుసాయికట్ట వీరాంజనేయ స్వామి దేవాలయం చేరుకున్నాము. ఇప్పటి నుంచి రోడ్డు చాలా హార్డ్గా ఉంటుంది, అందుకే మా ఫ్రెండ్స్ సాక్సులు వేసుకుంటున్నారు. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 2:30 అనేది. భక్తులు చూశారు, ఓం నమః శివాయ అనుకుంటూ వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నారు. నేను శ్రీశైలం రావడానికి కారణం వీడి ద్వారా శివుడు నన్ను రప్పించాడు. ఇతను నాకు బీఎడ్లో పరిచయము. బెంగళూరులో మేము బీఎడ్ కలిసి చేశాము. నాగలోటి వీరభద్ర స్వామి టెంపుల్ని చేరుకున్నాము. ఆ టెంపుల్ సందర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 4 గంటలు. ఇక్కడి నుంచి ప్రయాణం చాలా హార్డ్గా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో స్టెప్స్ అనేవి ఉండవు, కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. కంటిన్యూగా 15 కిలోమీటర్స్ నడవడం జరిగింది. ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు. కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనే లోపు మా ఫ్రెండ్ బాబు లేవు బాబు గిరిజనుల టీ ఇక్కడ టేస్ట్ చేసాము. అమ్మయ్య, సూర్య భగవానుడు వచ్చేసాడు. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ అండి. ఇక్కడ భక్తులకు ఏదైనా హెల్త్ పరంగా ఎమర్జెన్సీ అవసరమైతే 108 అంబులెన్స్ ఉంచడం జరిగింది. ఇక్కడ భక్తులు ఫ్రెష్ అప్ అవుతున్నారు. నాగలోటు నుండి పెచ్చరువుకు 10 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 10 కిలోమీటర్లు మనకి ఎటువంటి అల్పాహారం కానీ ఏమి కానీ దొరకవు. అడవిలో ఇప్పటివరకు ఎక్కడ వాటర్ సోర్స్ కనపడలేదండి. కేవలం ఇక్కడ మాత్రమే కనపడింది. నాకు తెలిసి అడవిలో జంతువులు అన్నిటికీ ఇదే ఆధారమై ఉంటుంది. ఇక్కడ చూసారా, భక్తులు చాలా వేగంగా పరిగెత్తుతున్నారు. ఎందుకంటే ఆ శ్రీశైల సన్నిధిని తొందరగా చేరుకోవాలని వాళ్ళ ఆకాంక్ష. देवराज सेव्यमान पावनांग्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुरादिनाथ काल भैरवं भजे।
ఇక్కడ ఒక సొసైటీ వారు గత 15 సంవత్సరాల నుంచి భక్తులకు అల్పాహారం ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు పొంగల్, చట్నీ, వడియాలు పెట్టడం చాలా అద్భుతంగా, చాలా అమోఘంగా ఉన్నాయి. అంత అద్భుతమైన టిఫిన్ తిన్నాక భక్తుల పరిస్థితి ఇలా ఉంది. ఇతని పేరు మల్లికార్జున. ఇతడు మ్యాథ్స్ టీచర్గా పెద్ద తుమ్మంలో వర్క్ చేస్తున్నాడు. పాదయాత్ర చేసి వీళ్ళ మాత్రం చేయాలి. వీళ్ళు బ్లూటూత్లో పాటలు పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఓం నమః శివాయ అనుకుంటూ ముందుకు పోతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ప్లాస్టిక్ పట్టాలు భక్తులకు పనుకోవడానికి రెంట్కి ఇస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉందండి. భక్తులకు కావాల్సిన మెడిసిన్ సప్లై చేస్తున్నారు. పాదాలకి మిషన్ పెట్టుకోవడం వల్ల పాదాలకు చాలా రిలాక్స్గా అవుతుంది. ఇదేనండి పెద్ద చెరువు. ఇక్కడ వచ్చిన భక్తులకు మంచి భోజన వసతి కల్పించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము పెద్ద చెరువులో భోజనం చేసి కోరికల కొండకు బయలుదేరామండి. సమయం ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అయింది. ఇక్కడ నుంచి ఇంకా కొండలు ఎక్కడం దిగడమే ఉంటుందండి. అయినా ఇక్కడ నేచర్ చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మనము ఓం నమః శివాయ అనుకుంటూ మన ప్రయాణాన్ని సాగిస్తున్నాము. ఓం నమః శివాయ. భానుడు తాపానికి మాత్రం భక్తులు ఏమాత్రం తగ్గడం లేదు. ఓం నమః శివాయ అనుకుంటూ ఆ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఇది కోరికల కొండ అండి. వాళ్ళ మనసులో ఏదైనా కోరికను అనుకుని ఈ విధంగా రాళ్ళు పెట్టడం ద్వారా వాళ్ళ కోరిక నెరవేరుతాయని ఒక నమ్మకం. ఇక్కడ నేచర్ చాలా అద్భుతంగా ఉందండి. అదే వర్షాకాలంలో అయితే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం నేచర్ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాం. కోరికల కొండ తర్వాత కత్తల కొండ అని వస్తుందండి. ఆ కత్తల కొండ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రహదారిని చూస్తే మీరే ఊహించవచ్చు. ఇక్కడ వాటర్ తెస్తున్నది వాళ్ళ జీవనోపాధి కోసము, మన దాహం తీర్చడానికి
ఇక్కడ నుంచి వాటర్ బాటిల్ దొరకవు, కేవలం లూజ్ వాటర్ మాత్రమే తాగాలి. 1 లీటర్ 10 రూపాయలు మాత్రమే. కోట్లకి పడగలిచ్చిన వాడికి డబ్బు కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలేమో, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి అవసరానికి అది కురుస్తుంది, వస్తుందంతే. ఆయన నిజంగా త్రికరణ శుద్ధిగా నాకు ఈ అవసరం కలిగింది ఈశ్వర అని పూజా మందిరంలో చెప్పుకుంటే ఈశ్వరుడు ఈ కష్టాలు పగవాడికి కూడా వద్దండి, వాళ్ళు నడవరు, మనల్ని నడవనేరు. ఇదేనండి మీరు చూస్తున్నది భీముని కొలను. భీముని కొలను అనేది పాదయాత్రకు చాలా ముఖ్యమైన ఘట్టం అండి. మనం ఇక్కడ కనపడుతున్నది యువతల కొండ నుంచి అటువైపు కొండ వైపు వెళ్ళాలండి. అక్కడ తెల్ల గుడారాలు కనపడుతున్నాయి కదండి, అక్కడికి వెళ్ళాలి. देवराज सेव्यमान पावनांग्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुरादिनाथ काल भैरवं भजे. మేమైతే ఇప్పుడు భీముని కొలకు దిగుతున్నామండి. అక్కడ చాలా ప్రమాదకరమైన స్థలం అండి. అడుగులు ఆచితూచి వేస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ ముందుకు సాగాలి. అక్కడ తెల్ల గుడారాలు కనపడుతున్నాయి కదండి, అక్కడికి మనం చేరుకుందాం. చలో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీడు చాలా గ్రేట్ అండి, ఎందుకంటే ఆ కష్టం నాకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ చూసారండి దారి ఎలా ఉందో. ఏమాత్రం మనం నెగ్లిజెన్స్గా ఉన్న భారీ ప్రమాదానికి గురి అవుతాం. ఎదురుగా కనపడే గుడారాలు చూసారండి, మనం ఇక్కడ దిగి మళ్ళీ ఆ గుడారాల వైపు ఎక్కాలి. దారి చూసారంటే చాలా కష్టంగా ఉంది. ఇది మాత్రం నా లైఫ్లో అడ్వెంచర్. వెంకటాపురం నుంచి శ్రీశైలంకు 52 కిలోమీటర్లు ఉంటుందండి. ఆ పైన కనిపిస్తున్న కొండ వైపు నుంచి ఇప్పుడు కిందకి దిగామండి. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇదేనండి పైకి వెళ్ళే దారి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశం అయితే మహా అద్భుతం అనవచ్చు. ఇలాంటి ప్రదేశాన్ని మనం లైఫ్లో ఎప్పుడు చూడలేము. ఇక్కడ చూడండి, ఒక మహిళ తన కూతురును బ్యాగ్ను మోసుకొని పైకి వెళ్తుంటే నాకైతే చాలా జాలి వేసింది. ఇంత
ఇంతలోనే మళ్ళీ సార్ ఏం చేశారో మీరే చూడండి. నేనైతే చాలా సంతోషించాను. ఆ తల్లికి సాయం చేయడం అనేది మళ్ళీ సార్ హ్యాట్స్ ఆఫ్. పడుతున్నది భీముని కొలను అండి. ఇక్కడ నుంచి మేము ఇంకొక 2 కిలోమీటర్ల మెట్ల మార్గంలో వెళ్ళాలి. పైన కనపడుతున్నది భీముని కొలను స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి కిందికి వచ్చాం. మళ్ళీ ఇక్కడ కింద నుంచి పైకి వెళ్తున్నాం. మీరు చూస్తున్నది భీముని కొలను స్టార్టింగ్ పాయింట్. చూశారంటే చీకటి అయినా కూడా లెక్క చేయకుండా టార్చర్ వేసుకుంటూ నిర్విరామంగా భక్తులు రావడం అనేది జరుగుతుంది. అమ్మయ్య, శిఖరం అయితే చేరుకున్నామండి. ఓం నమ శివాయ.